రాలిన మందారాలు మల్లిపూయవురోరన్నా నేల రాలిన మందారాలు నింగికెగిసిన తారా దివ్యలు నేల దిగిరావోరన్నా నింగికెగిసిన తారా దివ్యలు యువతలో నా పట్టుదలుంటే ఆశయాలకు ఆయుష్ పోయాలి నేల రాలిన నేల రాలిన నేల రాలిన మందారాలు మల్లిపూయవురోరన్నా నేల రాలిన మందారాలు చెరసాల వెనుకన హింసించి కొట్టిన వందే మాతరం గీతాన్ని పాడిన శత్రువు దాడిలో కన్నుసిపోయిన జాతీయ జెండలో రంగులై ఒదిగిన స్వాతంత్ర యోధుల కన్న తల్లుల సైనిక సరిహద్దు సమరాల సాక్షిగా నేల రాలిన నేల రాలిన నేల రాలిన మందారాలు మల్లిపూయవురోరన్నా నేల రాలిన మందారాలు తెల్లోని సెర నుండి దేశాన్ని విడిపించి స్వాతంత్ర్య జెండాను నేలపై ఎగరేసి త్యాగాల వరసలో నింగి దాకా నిలిసి నల్లోని చేతికి రాజ్యం అందించిన బాపూజీ నేతాజీ భగత్ సింగ్ బోసు అల్లూరి విల్లుపై ఒట్టేసి చెబుతున్నా నేల రాలిన నేల రాలిన నేల రాలిన మందారాలు మల్లిపూయవురోరన్నా నేల రాలిన మందారాలు అంటరానోడని మూతికి ముంతను నడుముకు తాటాకు కట్టి హేళన చేస్తే అక్షరాల పైన పట్టునే సాధించి దేశమే గర్వించ కెరటమై ఎగసిన పేదోని తలరాత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆత్మపై ఒట్టేసి చెబుతున్నా నేల రాలిన నేల రాలిన నేల రాలిన మందారాలు మల్లిపూయవురోరన్నా నేల రాలిన మందారాలు మహనీయులెందరో నడిచిన బాటలో దేశంలో అందరూ కనువిప్పి కదిలితే స్వేచ్ఛకై పోరాడి అమరులైపోయిన కనుపాపలా కలలు నిజమవుతాయని భారత పౌరులై పుట్టినోళ్ళందరినీ సోదర భావంతో వేడుకుంటున్నాను నేల రాలిన నేల రాలిన నేల రాలిన మందారాలు మల్లిపూయవురోరన్నా నేల రాలిన మందారాలు నింగికెగిసిన తారా దివ్యలు నేల దిగిరావోరన్నా నింగికెగిసిన తారా దివ్యలు యువతలో నా పట్టుదలుంటే ఆశయాలకు ఆయుష్ పోయాలి నేల రాలిన నేల రాలిన నేల రాలిన మందారాలు మల్లిపూయవురోరన్నా నేల రాలిన మందారాలు
ఉగాది పండుగ మరుసటి రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. ఇంకా రానున్న కాలం లోపల ఇటువంటి కార్యక్రమాలను ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సోదరులారా, అంబేద్కర్ చిన్నతనం లోపల అతడు బడికి వెళ్ళుతుంటే నడిచి కాలినడకన చదువుకోవడానికి కష్టాలు పడి నడిచి చదువుకోవడానికి వెళ్తుంటే ఒక ఎద్దుల బండి మీద పోయి ఒక సంపన్న కుటుంబము, ఒక ధనిక కుటుంబము, ఒక అగ్రవర్ణ కుటుంబము బాబు చూస్తే చాలా మంచిగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, నెత్తిన టోపీ ఉంది, చాలా మంచిగా ఉన్నాడు, దా బాబు ఎక్కువ నడిచిపోతున్నావు, ఎక్కువ బాబు అని తన బండి మీద ఎక్కించుకోవడం జరిగింది. ఆ తర్వాత కొద్ది దూరం బండి నడిచిన తర్వాత బాబు నీది ఏ కులము, నీవెవరని అడగడం జరిగింది. నేను మహార్కు సంబంధించిన కులస్తుని అని చెప్పినాడు. ఎంబడే బండి మీద నుండి అంబేద్కర్ గారిని తోసేయడం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే అంబేద్కర్ గారిని దొబ్బేశారో కిందికి, అతని పైనున్న టోపీ ఎప్పుడైతే కింద పడిందో ఈ రోజు వరకు కూడా అంబేద్కర్ గారు టోపీ పెట్టుకోవడం లేదు, టోపీని నిషేధించుండు. చిన్నతనం లోపల అంబేద్కర్ గారు క్లాస్ రూమ్లో చదువుకోవాలంటే అంబేద్కర్ గారు బయట కూర్చోవాలి, అగ్రవర్ణాల పిల్లలు, పై కులస్తుల పిల్లలు లోపల కూర్చోవాలి. సారు పాఠం చెప్తే ఆ సమాధానం చెప్పాలంటే వాళ్ళకి ఎవరికి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి రాకపోతే ఎవరు చెప్తారంటే బయట ఉండి గోడల సాటున ఉండి ఇన్న అంబేద్కర్ గారు నేను చెప్తా అంటే అది లోపలికి పోయి చెప్పేది లేదు, బయట ఉండే సమాధానం చెప్పాలి. అంబేద్కర్ గారిని లెక్కల మాస్టర్ వచ్చి బోర్డు మీద లెక్క చేస్తే లోపలి ఉన్న పిల్లలకు, అగ్రవర్ణ పిల్లలకు లెక్కలు చెప్పిన తర్వాత అది విని మీరు ఇంకొక లెక్క చేసి మీరు చెయ్యండి అంటే వాళ్ళు లెక్క కొడుక చేయడానికి రాదు, అది నేర్చుకోలేదు. నేను చేస్తా సార్ అని అంబేద్కర్ చేతెత్తితే అంబేద్కర్ బోర్డు మీద లెక్క చేయడానికి కొడుక లోపలికి రాని అన్నటువంటి ఈ మనువాద సిద్ధాంతాన్ని మనధర్మశాస్త్రం వల్ల లోపలికి కూడా ప్రవేశం లేదు. ఇంత దుర్మార్గంగా ఉన్న ఈ మనువాదం ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలైనటువంటి వారిని గుడికి బడికి దూరంగా ఉంచడం జరిగింది. అందుకొరకే మనం ఏం చెప్పాడు, చాతుర్వర్ణ వ్యవస్థ, తల ఎందు 4 వర్ణాలు, క్షత్రియ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని. తల ఎందు పుట్టినోళ్ళు బ్రాహ్మణులు, ఛాతి యందు పుట్టినోళ్ళు క్షత్రియులు, తొడల యందు పుట్టినోళ్ళు వైశ్యులు, పాదాల యందు పుట్టినోళ్ళు శూద్రులు అని ఈ రకంగా విభజించడం జరిగింది. శూద్రులను గుడికి బడికి రానియలేదు. బ్రహ్మ జ్ఞానం మాకే జ్ఞానం ఉంది, మేము తలభాగంలోకి వెళ్ళి పుట్టినామని వీళ్ళు చెప్తారు. ఛాతి భాగంలోకి వెళ్ళి పెట్టిన క్షత్రియులు యుద్ధాలు చేయడానికి, రాజ్యం ఏలడానికి మేమని చెప్తారు. వైశ్యులు వ్యాపారం చేయడానికి కానీ మేమేం చెప్తారు. శూద్రులు వీళ్ళందరికీ బాంఛా పనులు చేస్తూ ఎలాంటి రూపాయి తీసుకోకుండా, ప్రతిఫలం లేకుండా వాళ్ళు ఏం చెప్తే ఆ పని చెయ్యాలి. వాళ్ళు ఏమి ఊరును శుభ్రంగా ఉంచాలి, కాలనీలు శుభ్రంగా ఉంచాలి. వాళ్ళ పెళ్లిళ్ళు, పేరంటాలు, ఫంక్షన్లు, పుట్టుక ఉత్సవాలు ఏమి జరిగినా మనం గొడ్డు చాకిరీ చెయ్యాలి, అదే ఎట్టి చెయ్యాలి. ఎట్టి చేసి చాలా సంవత్సరాల సంధి చేసుకుంటా వస్తున్నాం. అంబేద్కర్ గారు కూడా మన పూర్వీకులు ఏమేం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అని దీన్ని అధ్యయనం చేసిండు, శోధించిండు, నెమరు వేసుకున్నాడు, గుర్తుకు తెచ్చుకొని ఈ వ్యవస్థ మారాలంటే జ్ఞానమే మూలం, జ్ఞానం కావాలంటే చదవాలి. ఆ చదువు ద్వారానే మన సమాజాన్ని, మన వర్గాలను, మన జాతిని మెరుగుపరుచుకుంటాం, చైతన్యవంతం చేస్తామని ఒక దీక్షభూని కఠోరమైన దీక్షతోటి, కసితోటి చదువు ప్రారంభించాడు. ఈ చదువు చదవడానికి ఎన్నో అష్ట కష్టాలు పడడం జరిగింది. ఈ చదువు చదువుకొని ఉన్నత చదువులు చదవడానికి లండన్ వెళ్ళి చదువుకోవాలంటే ఎవరు ఆ రోజు సంపన్నులే అయ్యారు, కానీ ఎవరు ఓలే. ఆ సందర్భం లోపల మన అంబేద్కర్ గారు లండన్ పోవాలంటే డబ్బులు కావాలి కదా, డబ్బులు కావాలి కాబట్టి ఆ భరత్వాడ మహారాజుకు ఇక్కడ ఉన్న కొంతమంది అంబేద్కర్ సంబంధించిన స్నేహితులు ఈ అంబేద్కర్ గారిని ఉన్నత చదువులు చదివియాలి, మనం పంపాలి అంటే కోరిన వెంబడే ఆ మహారాజు గారు పంపిస్తాం కానీ
నీవు ఉన్నత చదువులు చదివచ్చిన తర్వాత మా సంస్థానం లోపల మా దాంట్లోనే నీవు కొలువు చేయాలి అనే కండిషన్ తోటి అంబేద్కర్ గారిని లండన్ పంపిస్తారు. అక్కడ లండన్ లోపల అంబేద్కర్ గారు PhD పట్టాలు 3 పట్టాలు పొందిండు, 3 PhDలు చేసిండు. అంటే ఎంత జ్ఞాన సంపన్నుడు మన అంబేద్కర్ గారి గురించి మనకు అర్థమవుతా ఉంది. ఒకసారి భరత్వాడ మహారాజ్ గారు ఇచ్చిన స్కాలర్షిప్ పైసలు అయిపోయినాయి, మిగతా పైసలు కొన్ని నాకు 200 300 అవసరం ఉండయి, ఎట్లన్నా చేసి పంపండి అని తన భార్య అయిన రమాదేవి గారు రమాబాయి గారికి ఉత్తరం రాయడం జరిగింది. కానీ ఆ సందర్భం లోపల రమాబాయి అంబేద్కర్ గారి కుమార్తె ఆరోగ్యం బాలేక క్షీణించి హాస్పిటల్లో ఉంది. ఇతడు పైసలు కావాలి, ఇక్కడ ఖర్చు కొరకు ఈ పట్టా పొందడానికి కావాలి, చదువు కొరకు కావాలి అని లెటర్ వచ్చింది. ఆ అమ్మని ఏం చేయమన్నావు? ఆ అమ్మ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆ పైసలు? ఆ అమ్మ రోజు కట్టెలు మోపులు కట్టెను దొంగ ఊర్లోకి ఎత్తుకొని వచ్చి అమ్ముకున్న పైసలని. ఆ పైసలను నా బిడ్డకు ముఖ్యం కాదు, నా భర్త చదువు ముఖ్యం. నా భర్త చదువు ముఖ్యమైతే నా ఎందరో బిడ్డలు మంచిగా వాళ్ళ యొక్క కష్టాలకు వెళ్ళి బయటకు వస్తారని బిడ్డకు హాస్పిటల్కు పైసలు ఇవ్వకుండా, హాస్పిటల్ తీర్చుకోకుండా అంబేద్కర్ గారు చదువు పెట్టింది ఆ మహాతల్లి. ఎంత త్యాగం చేసిందో రమాబాయి గారి యొక్క త్యాగాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సోదరులారా, ఇటువంటి కష్టస్థితి లోపల ప్రపంచ మేధావిగా ఈ రోజు వరకు ప్రపంచంలో మేధావిగా గుర్తిస్తున్న వాళ్ళు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావి అని మనం ప్రపంచ దేశాలు కొనియాడుతూ ఉన్నాయి. ఈ ఏ దేశంలో అమెరికా లోపల అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. దేశం లోపల ప్రపంచం లోపల ఎక్కడ చూసినా అంబేద్కర్ ఏ మహనీయుని ఈ భారతదేశంలో పుట్టిన వల్ల వ్యక్తుల యొక్క విగ్రహాలు ఏదో కొద్ది మంది ఈ దేశంలో ఉండొచ్చు, కానీ ప్రపంచం లోపల మన అంబేద్కర్ తర్వాత గాంధీ విగ్రహమే ఉంది. తర్వాత ఇంకా మిగతా ఎవరు అంత విగ్రహాలు లేవన్నట్లుగా నాకు తెలిసినంత వరకు నేను చెప్పదలుచుకున్న సోదరులారా. ఈ విధంగా మనకు చాలా రకాలుగా రిజర్వేషన్ల విషయానికి వస్తున్నారు. ఈ రోజు మిత్రులు అంటున్నారు, ఇంతకు ముందు చెప్పారు, అంబేద్కర్ అన్ని కులాలకు అన్ని వర్గాలకు భారతదేశంలో ఉన్న 50 మంది ప్రజానికానికి అంబేద్కర్ మార్గదర్శి, వాళ్ళందరి కొరకు సేవలు చేసిండు, అందరి కొరకు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని రాసిండు. ఆ రాజ్యాంగం లోపల అందరికీ హక్కులు కల్పించబడ్డాయని చెప్పదలుచుకున్నాం. సోదరులారా, మనకు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు, భారతదేశం లోపల రాజ్యాంగం రాకముందు ఈ దేశం లోపల మనధర్మ శాస్త్రం అమలయ్యింది. మనధర్మ శాస్త్రం అంటే చదువుకునేది లేదు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు చదువుకునేది లేదు, విద్యకు దూరంగా ఉండాలి, గుడికి దూరంగా ఉండాలి, బడికి దూరంగా ఉండాలి అనే ఒక శాస్త్రం ఉన్నది. స్త్రీ చదువుకోకూడదు, స్త్రీ చదువుకోవడానికి వీలు లేదు అని ఈ శాసనం కూడా ఉన్నది. కానీ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని రాయనీయకుండా, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయనీయకుండా ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎన్నో చేశారు. ఎన్ని చేసినా వాళ్ళు, ఎన్ని అక్కడ రాసినా వాళ్ళు ఏం చేసినా కూడా అంబేద్కర్ తెలివి ముందు, అంబేద్కర్ మేధావి కింద ఆయన కాళ్ళ కిందనే ఇలా పడిపోయింది. ఎన్ని కుట్రలు చేసినా ఈ భారతదేశం యొక్క మహోన్నత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రచించిందంటే 150 దేశాలు కనీసం రాజ్యాంగాలను చదివి మన భారతదేశ రాజ్యాంగాన్ని రచించింది. ఈరోజు భారతదేశం లోపల ఎస్సీలకు రిజర్వేషన్ వచ్చినాయి, బీసీలకు రిజర్వేషన్ వచ్చినాయి, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు రిజర్వేషన్ వచ్చినాయి, ఆర్థికంగా వెనుకబడిన కులాల పై కులాలు అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లు వచ్చినాయి. ఇది నిజం కాదా? మీరు రిజర్వేషన్ లోపల మనకు పిల్లగానికి ఒక స్కాలర్షిప్ వస్తుందంటే ఇది అందరికి చెందినట్లే కదా. ఓ బీసీ స్కాలర్షిప్ వస్తుంటే బీసీలకు అంబేద్కర్ చేసినట్లే కదా. ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పేరుతోటి ఈ రోజు చాలా మంది సంపన్న వర్గాలు పైసలు ఉన్నప్పటికీ, చదువుకునే వసతి ఉన్నప్పటికీ కూడా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పేరు మీద మా ఇన్కమ్ సర్టిఫికేట్ MRO ఆఫీసులో పోయి తెచ్చుకొని చదువుతున్నారు. ఇది అంబేద్కర్ చేసినా? ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం అగ్రవర్ణ మిత్రులకు కూడా ఉంది. ఈ రోజు బీసీ మిత్రులకు చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఈ రోజు ఈ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశం లోపల ఈ గ్రామంలోని దళిత వర్గాలు మాత్రమే పెద్ద జనాభా లోపల యువకులు, విద్యావంతులు మరియు వృద్ధులు చాలా మంది హాజరయ్యారు.
మిగతా బీసీ కులాలు ఎక్కడున్నాయి, ఓసీ కులాలు ఎక్కడున్నాయి, ఏ కులాలు ఎక్కడున్నాయి? అంబేద్కర్ అంటే మీకు ఎందుకు గిట్టదా? అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిండు. ఒక టీచర్ ఉద్యోగం బీసీ రిజర్వేషన్లు వస్తుందంటే నీకు ఎవరిచ్చినట్లు? ఆ భిక్ష ఎవరు పెట్టినట్లు? అంబేద్కర్ కాదా? ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద వచ్చిందంటే అది అంబేద్కర్ ఎత్తినట్లు కదా. ఓసీల్లో కూడా వికలాంగులు ఉన్నారు, అగ్రవర్ణాల్లో కూడా వికలాంగులు ఉన్నారు. ఆ వికలాంగుల కోటా కింద నీ ఉద్యోగం పొందినావంటే అంబేద్కర్ ఇచ్చిన భిక్ష కాదా అని మేము ప్రశ్నించదలుచుకున్నాం. సోదరులారా, సవినయంగా మీరు ఆలోచించుకోండి. అంబేద్కర్ ఏం చేసిండు, ఎట్లా చేసిండని కొంతమంది మిత్రులు అక్కడక్కడ డిబేట్లో మాట్లాడుతూ ఉంటారు. అంబేద్కర్ గారు రిజర్వేషన్లు 10 సంవత్సరాలు ఉంటే చాలు అని చెప్పిండని. ఎస్, కరెక్ట్ చెప్పిండు. 10 సంవత్సరాల కాలాన్ని మీరు కరెక్ట్ పరిపాలన చేస్తే ఇక్కడ ఉన్న అసమానతలు, సాంఘిక అసమానతలు తొలగడానికి, ఆర్థిక అసమానతలు తొలగడానికి ఒక 10 years చాలన్నాడు. ఎట్లన్నాడు? మీరు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారా? రాజ్యాంగాన్ని ఈ రోజు వరకు మీరు ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నారా? అమలు చేస్తే ఆ అసమానతలు ఎందుకుంటాయి? మీరు అమలు చేయడం లేదు. క్యాబినెట్ మినిస్టర్లు కానివ్వండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మంత్రులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, కులం అనే దాన్ని అనుపాములాగా కడుపులో పెట్టుకొని నటన చేస్తూ అంబేద్కర్కు దండలేసి ఏదో నామినల్గా ఇట్లా తిరుగుతున్నారు. కానీ ఇది మీ లోపల హృదయ అంతరాల నుండి మార్పు రావాలి. మేము కోరుకునేది నటనతోటి కాదు, మీరు యాక్షన్ తోటి కాదు, మీ హృదయాంతరాలకు వెళ్ళి మార్పు రావాలి. అంబేద్కర్ని ఆస్వాదించుకోవాలి. మనందరం కలిసి ఉడక అంబేద్కర్ గొప్పతనాన్ని, మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటవలసిన అవసరం ఉంది. సోదరులారా, ఈ విధంగా మనకు భారతదేశం లోపల కుల ప్రాతిపాదికన, మత ప్రాతిపాదికన రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు, ఆ తర్వాత సిక్కులకు ఇచ్చారు, ఆ తర్వాత మనకు కూడా హిందువులకు కూడా రిజర్వేషన్లు కావాలన్నారు. అంటే అంబేద్కర్ గారు చెప్పారు, అయ్యా హిందూ మతం లోపల ఒక బ్రాహ్మణ కులాలు మాత్రమే, పై కులాలు మాత్రమే, జమీందారు కులాలు మాత్రమే, దొరల కులాలు మాత్రమే, రాజుల కులాలు మాత్రమే చదువుకున్నాయి. నిమ్న వర్గాల ప్రజలు ఈ రోజు వరకు కూడా చదువు అనేది లేదు, గుడికి లేదు, బడికి లేదు, ఎక్కడ లేదు. మాకు అట్లా ఇస్తే మాకు నష్టపోతాము. కాబట్టి భారతదేశం లోపల కులాల ప్రాతిపాదికన రిజర్వేషన్లు ఇవ్వాలని అంబేద్కర్ గారు బ్రిటిష్ గవర్నమెంట్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది? మన ఒక సైమన్ అనే కమిషన్ వేసింది. ఆ వచ్చేటైన పేరు సైమన్. దాన్ని సైమన్ కమిషన్ అన్నారు. సైమన్ కమిషన్ 1920వ సంవత్సరం లోపల భారతదేశానికి రావడం జరిగింది. ఎందుకు వస్తుంది అంటే ఈ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఎవరెవరికి రిజర్వేషన్లు ఇవ్వాలి, దాన్ని అధ్యయనం చేయడానికి కమిషన్ వస్తుంటే దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు, మద్రాసుకు మనకు కమిషన్ వస్తే ఇక్కడ టంగుటూరు ప్రకాశం పంతులు గారు సైమన్ గోబ్యాక్ అన్నాడు. అదేవిధంగా పంజాబ్కు మన సైమన్ కమిషన్ పోతే అక్కడ లాలా లజపత్ రాయ్ గారు సైమన్ గోబ్యాక్ అన్నాడు. అంటే ఇక్కడ టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఏది, లాలా లజపత్ రాయ్ కానివ్వండి, వీళ్ళు బ్రాహ్మణులు. ఇక్కడ సైమన్ కమిషన్ వస్తే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి సైమన్ గోబ్యాక్ అన్నారు. సైమన్ గోబ్యాక్ అన్నందుకు టంగుటూరి ప్రకాశం పంతులకు ఆంధ్ర కేసర్ అని బిరుదిచ్చిండ్రు. అదేవిధంగా లాలా లజపత్ రాయ్కి పంజాబ్ టైగర్ అని బిరుదిచ్చారు. ఎంత కుతంత్రం చూడండి. మన నోటికాడి ముద్దను దొంగిలిస్తుంటే ఆ దొంగిలించొద్దని అధ్యయనం చేయని కమిషన్ వస్తే ఇంకా మేము దొంగిలిస్తూనే ఉంటాం, మీరు రావద్దు, సైమన్ గోబ్యాక్ అని నినాదాన్ని తీసుకొని వచ్చిండ్రు. అదే తమిళనాడు లోపల పెరియర్ రామస్వామి గారు సైమన్ పోతుంటే వెల్కమ్ సైమన్ అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆ సైమన్ కమిషన్ మూలంగా మనకు బీసీలకు కానీ, ఎస్సీలకు కానివ్వండి, కేవలం ఎస్సీలకు, ఇక్కడ దళిత వర్గాలకు సంబంధించిన వారికి ఎస్సీ నియోజకవర్గాల లోపల ఎస్సీ నియోజకవర్గాలుగా విభజించబడ్డాయి, ఎస్సీ నియోజకవర్గాలుగా విభజించబడ్డాయి. కానీ ఆ రోజున్న బీసీలు అదే దీక్షతోటి, అదే కఠోరమైన కసితోటి మాకు గుడిక రిజర్వేషన్లు కావాలని అంబేద్కర్ గారికి సపోర్ట్ చేసి ఉంటే బీసీల గుడిక ఈరోజు ఎమ్మెల్యే స్థానాల్లో కానీ, ఎంపీ స్థానాల్లో కానీ రిజర్వేషన్ వచ్చి ఉండేది. కానీ మన బీసీ సోదరులు
గాంధీ వైపు సపోర్ట్ చేయడం వల్ల కూడా అక్కడ మనకు రిజర్వేషన్లు రాకుండా పోయినాయి. అది మనమే చేసుకున్నాం, మనల్ని మోసం చేసిందని ఇప్పటికైనా గ్రహించవలసిన అవసరం ఉంది. కేవలం ఎస్సీలను ఎవరినో నిందించడం వాళ్ళకుండయి మనకు లేవు అంటే మనం చేసుకున్న పాత్ర గుడక ఈ రోజు గుడక ఇట్లే ఉంది. ఈ రోజు నేను బీసీ సోదరుల కుల సంఘాల నాయకులకు చెప్పదలుచుకున్న గ్రామ ప్రజలందరికీ, ఈ రోజు దళిత వాడలకు వెళ్ళి ఎస్సీ కులాలకు వెళ్ళి ఎస్సీ సోదరులు ఎంఆర్పిఎస్ కానివ్వండి, బహుజన్ సమాజ్ పార్టీ కానివ్వండి, జై భీమ్ కానివ్వండి, స్వేరో కానివ్వండి, ఏ 10 మందిని పిలిచిన వేదిక మీద వచ్చి 1 గంట సేపు కానీ 2 గంటలు కానీ ఈ వేదిక మీద ఉపన్యాసం ఇచ్చే నాయకులు మన గ్రామంలో తయారయ్యారు. బీసీ కులాల లోపల ఏ 5 నిమిషాలు మాట్లాడే ఒక విద్యార్థి ఒక నాయకుడు కానీ తయారయ్యాడా? మనం ఎన్ని రోజులు అంబేద్కర్ గారిని, జ్యోతిరావు పూలే గారిని, నారాయణ గురు గారిని, పెరియార్ రామస్వామి గారిని సిద్ధాంతాలను మనం పఠన చేయకపోతే, ఆచరించకపోతే మనం దూరంగానే ఉంటాం, మనం ఇదే ఉంటాం. కాబట్టి నేను బీసీని అయినందుకు బీసీ సోదరులకు చెప్తా ఉన్నా, మనం కూడా జయంతి ఉత్సవాలను కానివ్వండి, ఈ కార్యక్రమాలను కానివ్వండి, వాళ్ళు ఏం చెప్పింది కానివ్వండి, దాన్ని శోధించి చదివి వారి యొక్క మార్గం లోపల పోవలసిన అవసరం ఉంది. ఈరోజు జై భీమ్ అంటే ఏంది? శ్రీరామ్ అనే దానికి జై భీమ్ అనేది తీసుకొని వచ్చి అడ్డుకొడుతున్నారు అంటున్నారు. కాదు మిత్రులారా, చదవండి. బౌద్ధ మతం లోపల పూర్వకాలంలో జై భీమ్ అంటే జ్ఞానం. భీమ్ అనేది జ్ఞానానికి సంబంధించిన పదం, అది గ్రహించవలసిన అవసరం ఉంది. ఈ రకంగా జ్ఞాన సంపార్జన ఎవరైతే చేస్తామో వాళ్ళే ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ రోజు రిజర్వేషన్లు ఆర్థిక అసమానతల మీద ఇయ్యలేదు, సామాజిక సాంఘిక వెనుకబాటు తనంతో రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ రిజర్వేషన్లను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో కేంద్ర పార్లమెంటు లోపల 22 మంది 20కి పైగా మంత్రులు బ్రాహ్మణులు మినిస్టర్లు ఉన్నారు కేంద్ర క్యాబినెట్ లో. బ్రాహ్మణుల జనాభా ఎంత? బీసీల జనాభా ఎంత? ఎస్సీల జనాభా ఎంత? 22 మంది బ్రాహ్మణులు కూడా ఉంటారు. అరే మనం అనుకుంటారు ఏం చేస్తున్నారా బాపనలను పట్టిండ్రు, వీళ్ళు బాపనలను మాట్లాడుతున్నారు అంటే మనకు బాపనలు శత్రువులు కాదు, బాపనలు మనం అంటలేము, బ్రాహ్మణ ఇజాన్ని మాట్లాడుతున్నాం, ఇజం గురించి మాట్లాడుతున్నాం. ఆ రోజు మనువు రాసిండు మన ధర్మ శాస్త్రాన్ని, మనువు తర్వాత కౌటిల్యుడు వచ్చిండు, కౌటిల్యుడు చాణక్య నీతి అంటున్నారు. ఈ రకంగా మనల్ని ఈ కాడికి తీసుకొని వచ్చారు. కాబట్టి మన స్థితిగతులు మారాలంటే మన పిల్లలను చదివించుకోవాల్సిన అవసరం ఉంది. సోదరులారా, అంబేద్కర్ భార్య గారు తన పుత్రులను కూడా పుత్రికలను కూడా చూడకుండా ఈ దేశం కొరకు తన కుటుంబాన్ని, తన పిల్లలను ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే రమాబాయి అంబేద్కర్ గారు. ఇది ఎందుకు చెప్పదలుచుకుందంటే, మనం కష్టాల్లో ఉన్న, కడగండ్లలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న మన పిల్లలను చదివించుకోవాల్సిన అవసరం ఉంది. సోదరులారా, చదివించుకోవాలంటే ఇప్పుడు అనడానికి కారణం ఏంది? మనం అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నడుపుతున్నాం, అంబేద్కర్ భీమ్ దీక్షలు వేస్తా ఉన్నాం, అన్ని చేస్తా ఉన్నాం. కానీ అన్నిటికొద్ది ముందు క్రమశిక్షణ అవసరం, అన్నిటికొద్ది ముందు అంబేద్కర్ ఆలోచన విధానం అవసరం, అంబేద్కర్ ఇజం అవసరం. మనం అంబేద్కరిజం అని అంబేద్కర్ కార్యకర్తలమని, జై భీమ్ అని, స్వేరో అని మనం కార్యకర్తలుగా ఉండి ఆ సిద్ధాంతాలను అమలు చేయకుండా సిద్ధాంతాలకు భిన్నంగా నడుచుకుంటే, సిద్ధాంతాల పట్ల మనం భిన్నంగా నడుచుకుంటే మన ప్రజలే, మన సమాజమే మనల్ని క్షమించమని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మనం క్రమశిక్షణతోటి, కార్యదీక్షతోటి మన కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సేవోను అనే ఒక విద్యా సంస్థకు పేరు పెట్టి ఈరోజు పూర్ణిమ ఆనందను ఎవరెస్ట్ శిఖరాలకి ఎక్కించిన ఘనత ఎవరిదంటే అది సేరోయిజం, అది డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారని చెప్పదలుచుకున్నా. అంటే అనగారిన పిల్లలు స్కూళ్ళ లోపల సేరోయిజం అనే పేరుతోటి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, విద్యావంతులు జ్ఞాన సముపార్జన చేస్తున్నారు. కాబట్టి విద్యా సముపార్జన చేసి ఉన్నత శిఖరాలకు ఎక్కి ఈ రోజు 150 మంది డాక్టర్స్ సీట్లు వచ్చినాయి, ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి. ఎవరికి సీట్లు వచ్చినాయి? సేరో ప్రవీణ్ కుమార్ సార్. ఈ రకంగా ప్రవీణ్ కుమార్ సార్ చేస్తుంటే ఈడ మనబాధ బాబా తెలంగాణ అందరూ
పిహెచ్పి కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, వాళ్ళు కింద స్థానం నుండి శిశు మందిరాలు పెట్టి ఆ శిశు మందిరాల లోపల పిల్లలను ఏ విధంగా తయారు చేస్తా ఉన్నారో మా దానికి గండి వరగట్టే మా తప్పు ఉడికేతాను లేవు. ఇంకొక 10 సంవత్సరాలు అయితే వీళ్ళు రాజ్యానికి బహుజన రాజ్యాధికారంలోకి వస్తారని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కానివ్వండి, ఆ తర్వాత స్వేరో విధానాన్ని కానివ్వండి, డాక్టర్ ప్రవీణ్ సార్ మీద, ప్రవీణ్ కుమార్ గారి మీద, ఐపీఎస్ గారి మీద నిందలు ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి మనం ప్రతి అందరం తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. సోదరులారా, నేను సామాజిక స్మగ్లర్లని బీసీ కులానికి సంబంధించిన గొల్ల కోసం కులానికి సంబంధించిన కంచా ఇలయ్య గారు ఒక పుస్తకాన్ని రాసింది. ఆ పుస్తకాన్ని రాస్తే ఈ గ్రామం లోపల అత్యధిక జనాభా ఉన్న బీసీ కులాలు కంచా ఇలయ్య సామాజిక స్మగ్లర్లను రాస్తే ఇక్కడ ఉన్న ఆర్య వయసులు అందరూ అయ్యా ఇలయ్య మీకు బుద్ధుందా, దిమాకుందా, దమాకుందా అని పిచ్చి పిచ్చి మాటలు, బూతు మాటలు మాట్లాడిన సందర్భాన్ని చూశాం. కానీ మనం సహనంగా ఉన్నాం. ఎందుకు సహనంగా ఉన్నాం? వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిండ్రు. మనం మన పిల్లలు చదివించుకొని మనకు తెలిస్తే అప్డేట్గా ఈ రోజు ఏం జరుగుతుందని తెలిస్తే మనం ఖండిస్తాం. కానీ వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా కంచైలయ్య మీద చర్యలు తీసుకోవాలి, కంచైలయ్య మాకు వ్యతిరేకంగా రాసినట్టు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కంచైలయ్య రాసుకున్నది కరెక్టే అని సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తున్నంటే నేను ఎవరినో ద్వేషించడం కాదు, మన లోపల కూడా చైతన్యం కావాలి. రిజర్వేషన్లు ఎందుకంటే మీరు ఒక పుస్తక రాష్ట్రాలకు అప్డేట్ అయ్యారు, మేము అప్డేట్ కాకూడదా? మా వాళ్ళు రాకూడదా? ఇప్పటికి చూడండి, మీరు షాపుల కాడిపోతే అరే తురే అని పిలుస్తూ ఉన్నారు గ్రామం లోపల. ఇక్కడ కొన్ని షాపులు ఉన్నాయి, పోతుంటే వాడు పెద్దోడు అయినా ఏం కావాలి చెప్పరా, ఏం కావాలి చెప్పరా అంటున్నారు. రాని ఎందుకు అంటున్నాడు? వాడు 30 ఏళ్ళ పిల్లగాడు, 20 ఏళ్ళ పిల్లగాడు, 30 సంవత్సరాల పిల్లగాడు మన తండ్రిని అరే బాలిగా ఎందుకు వచ్చినావు చెప్పరా, అరే కర్రీ ఎందుకు వచ్చినావు చెప్పరా, మసి ఎందుకు వచ్చినావు చెప్పరా అంటున్నారు. ఇది మనం మారాలి, ఈ మాటలను బంద్ చేయాలి. బంద్ చేయాలంటే మనం ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాలి, మనం ప్రశ్నించే గొంతుకని ఏర్పాటు చేసుకోవాలి. అట్లా చేసుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మనం కూడా ఈరోజు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే శ్రమజీవులుగా ఉన్నారో, మన శ్రమజీవులమంతా కలిసి పనిచేసేటప్పుడు బీసీ కులాలకు కానీ, ఎస్సీ కులాలకు కానీ, దళిత కులాలకు కానీ, ఎస్టీ కులాలకు కానీ అన్న, మామ, కకాయ అనే వరుసలు కలిసినాయి. కానీ బ్రాహ్మణులకు కూడా మనం అన్న అనాలి, బ్రాహ్మణులకు కూడా కకాయ అనాలి, అగ్రవర్ణాలకు కూడా వరుస పిలవాలి. అప్పుడు పిలిచినప్పుడు మాత్రమే సమానత్వ చైతన్యం లోపల అది ఒక భాగం. మనం కావాలని వాళ్ళని పిలవకూడదు, ఏదో చేస్తున్నామని చేయకూడదు. అది వాళ్ళ లోపల మార్పు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళకు కూడా మారాలనే అభిప్రాయం కూడా ఉండాలి. కాబట్టి ఆ రకమైన మనం ఇటువంటి కార్యక్రమాలను చేసుకుంటూ పోతుంటే మొన్న 10 మంది ఉండరు, ఇలా 20 మంది ఉండరు. మన సంవత్సరం అంటే ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం మనం విస్తృతమవుతా ఉన్నాం. దళిత బహుజన రాజ్యాధికారం అతి త్వరలోపల ఉంది, రాబోతా ఉంది. ఆ రోజు మనందరి పరిస్థితులు బాగా అవుతాయి అని చెప్పదలుచుకున్నా. సోదరులారా, చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. 125వ జయంతి సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరం లోపల ట్యాంక్ బండ్ సమీపాన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టిస్తా, నిర్మాణం చేస్తా అని ఈ రోజు చెప్పాడు. కానీ ఇంతవరకు ఆ విగ్రహాన్ని స్టార్ట్ చేసింది లేదు. అతడు మనం ఎక్కడ చూసినా కూడా చండీ యాగాలు చేస్తాడు, అన్ని యాగాలు చేస్తాడు, గుళ్ళకి వెళ్తాడు, గోపురాలకు వెళ్తాడు. కానీ అంబేద్కర్ విగ్రహానికి ఇప్పుడు ఇతడు గెలిచిన తర్వాత ఎన్నడూ కూడా జయంతి కార్యక్రమాన్ని కానీ, ఉత్సవాలను కానీ జరిపిన పాపన ఈ ముఖ్యమంత్రి గారు పోలేదు. కాబట్టి ముఖ్యమంత్రి మాటలు కాదు, ఆచరణ లోపల మార్పు రావాలి. మీరు చెప్పిన విధంగా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ గారి యొక్క మీరు మాట ఇచ్చిన విధంగా విగ్రహాన్ని కూడా నెలకొల్పాలని చాలా అతీతమైంది, చాలా టైం తీసుకున్నా, మాట్లాడాల్సింది చాలా ఉంది. కాబట్టి మీరు ఈ ఓపికగా మీరు ఈ అవకాశం నాకు ఇచ్చిన మంగళూరు గ్రామ ప్రజలకు, మంగళూరు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు, ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న అంబేద్కర్ సంఘం సభ్యులకు, మన ఎంఆర్పిఎస్ సంఘం సభ్యులకు, స్వేరోయిజం సంఘం సభ్యులకు, గ్రామ ప్రజలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకులాల అన్ని కులాల ప్రజలందరికీ ఉగాది అంబేద్కర్ జయంతి సందర్భంగా అభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా సోదరులారా.
మందారాలు మల్లిపూయవురోరన్నా నేలరాలిన మందారాలు నింగికెగిసిన తారా దివ్యలు నేల దిగిరావోరన్నా నింగికెగిసిన తారా దివ్యలు యువతలో నా పట్టుదలుంటే ఆశయాలకు ఆయుష్ పోయాలి నేలరాలిన 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 మందారాలు మల్లిపూయవురోరన్నా నేలరాలిన మందారాలు